You are watching Innovative Class for Mouni. If you are preparing for both MSc Chemistry entrance and a BAD entrance, so I will give you a complete exam-focused package for physical chemistry, thermodynamics, and a shortcuts PYQs, BAD relevance video చూద్దాం. Part 1 thermodynamics complete concept exam oriented చూద్దామండి. మీకు నా ఛానల్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థర్మోడైనమిక్స్లో బేసిక్ టర్మ్స్ చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. అసలు సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే యూనివర్స్లో పార్ట్ని గురించి మనం స్టడీ చేస్తాం. యూనివర్స్లో భాగాన్ని స్టడీ చేస్తాం, కానీ సిస్టమ్ అంటారు. ఓకేనా? సిస్టమ్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ యూనివర్స్ అండ్ స్టడీ. ఓకేనా? యూనివర్స్లో భాగాన్ని స్టడీ చేస్తామన్నమాట సిస్టమ్, కానీ మనం సిస్టమ్ అంటారు. సరౌండింగ్స్ అంటే ఏంటి? సరౌండింగ్స్ అంటే ఎవ్రీథింగ్ ఎల్స్, మిగిలినవి సిస్టమ్ కాకుండా మిగిలినవన్నీ సరౌండింగ్స్ కిందకి వస్తాయి. ఓకేనా? అందులో ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఓపెన్ సిస్టమ్లో. క్లోజ్డ్ సిస్టమ్లో ఏం జరుగుతుంది? ఓన్లీ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకేనా? ఐసోలేటెడ్ సిస్టమ్లో ఏం జరుగుతుంది? నో ఎక్స్చేంజ్, ఎలాంటి ఎక్స్చేంజ్ జరగదు. ఓకేనండి? షార్ట్ కట్ చూద్దాం గుర్తుండడానికి. ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ సిస్టమ్లో ఏం జరుగుతుంది? బోత్. ఓపెన్ అనగానే బోత్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక నిమిషము. ఇక్కడ చూడొచ్చు, మనం చెప్పుకున్నాము మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అనుకున్నాం. బోత్ కదా, కాబట్టి ఓపెన్ అనగానే బోత్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకేనా? క్లోజ్ అనగానే హీట్ ఆర్ వర్క్ ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ ఐసోలేటెడ్ అనగానే నథింగ్ అని గుర్తుపెట్టుకోండి, నో ఎక్స్చేంజ్. ఓకేనండి? నెక్స్ట్ స్టేట్ ఫంక్షన్స్ వర్సెస్ పాత్ ఫంక్షన్స్ చూడండి. స్టేట్ ఫంక్షన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇక్కడ చూడొచ్చు, డిపెండ్స్ ఓన్లీ ఆన్ స్టేట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ UHSG. ఓకేనా? నెక్స్ట్ పాత్ ఫంక్షన్ అనగానే గుర్తు రావాల్సింది డిపెండ్స్ ఆన్ పాత్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి Q అండ్ W. Q అంటే హీట్ అని మనకు తెలుసు, W అంటే వర్క్ అని మనకు తెలుసు. ఓకేనా? QW ఇది పాత్ ఫంక్షన్స్లో ఎగ్జాంపుల్. ఓకేనండి? షార్ట్కట్ ట్రిక్, ఇవన్నీ టర్మ్స్ గుర్తుండాలి. షార్ట్కట్ ట్రిక్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, UHSGR స్టేట్ కాల్స్ UHSG. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూద్దాము. అందరికీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గుర్తుంది కదా. మనం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక టర్మ్ నుండి ఇంకొక టర్మ్లో, అంటే ఒక రూపం నుండి మరొక రూపంలోకి మనం మార్చగలం. దాన్ని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి మరొక రూపంకి మార్చవచ్చు. అది థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా. ఈక్వేషన్ చూడొచ్చు, ఇక్కడ ఉంది. ఇక్కడ ΔU అంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్, Q అంటే హీట్, W అంటే వర్క్. ఇంపార్టెంట్ కేసులో ఇక్కడ చూడండి, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి ఇది Q ΔU. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి Q ΔH. ఓకేనా? వర్క్ ఫార్ములా చూద్దాము, వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యూమరికల్స్. ఇది చూడొచ్చు, W -P ΔV. షార్ట్కట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ అంటే వర్క్ అనేది నెగిటివ్గా ఉంటుంది, కంప్రెషన్ జరిగితే వర్క్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఇది షార్ట్కట్ అండి. నెక్స్ట్ ఎంథాల్పీ చూద్దాం. ఎంథాల్పీని మనం Hతో ఇండికేట్ చేస్తాము. H = U + PV. ఓకేనా? ΔH అంటే హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఓకేనా? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ హీట్ కెపాసిటీ చూద్దాము. హీట్ కెపాసిటీ వచ్చేసి CP ఈజ్ గ్రేటర్ దెన్ CV ఆల్వేస్. ఓకేనా? రిలేషన్ చూడొచ్చు, రిలేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుందండి. షార్ట్కట్ వచ్చేసి CP ఈజ్ ఆల్వేస్ గ్రేటర్. ఓకేనా? గ్రేటర్ ప్రెజర్ ఎక్స్ట్రా వర్క్ అనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూద్దాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎంట్రోపీ అనేది ఆల్వేస్ అన్ని వేళలా ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకసారి. ఓకే, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఎంట్రోపీని దేంతో సూచిస్తారు? Sతో సూచిస్తారు. ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఉంది, చూడొచ్చు. ఇది ఫార్ములా అండి. కీ పాయింట్స్ చూద్దాము. ΔS ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే స్పాంటేనియస్, ఇక్కడ చర్య జరుగుతుంది. ఓకేనా? స్పాంటేనియస్. ΔS ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈక్విలిబ్రియం. ఆన్సర్ వచ్చేసి ఈక్విలిబ్రియం. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చూద్దామండి.